సామదాన భేద దండోపాయాలు ఉంటాయి. ఇది అవతల వ్యక్తి కన్ఫ్యూజన్, అవతల వ్యక్తికి ఉన్నటువంటి పొజిషన్స్ని బట్టి వాటిని ప్రయోగిస్తారు. జగన్ మీద ఇవన్నీ అయిపోయినాయి. సవరదీయడం అయిపోయింది, బెదిరించడం అయిపోయింది, శిక్షించడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇంకా అంతకుమించి పీకడానికి ఏం లేదు అతను. కాబట్టి అతను మొండిగా నిలబడ్డాడు. కాబట్టి 2009 తర్వాత జరిగిన ఎన్నికల్లో 18 ఇవి జరిగితే 18లో 15 గెలిచాడు. బై ఎలక్షన్స్ 3 చోట్ల ఓడాడు. ఓడినప్పుడు నష్టపోయినటువంటి వాళ్ళని వదిలేయలేదు. ఎవరైతే మోపిదేవి కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ని కానీ, తర్వాత మళ్ళీ రాజ్యసభ స్థానాలు ఇచ్చారు, తర్వాత మంత్రి పదవులు, రాజ్యసభ స్థానాలు వదిలిపెట్టలేదు. అదే అతనికి ఎసెట్ అయింది. 2014లో జట్టు కట్టడం వల్ల ఓటమి పాలయ్యాడు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జట్టు కట్టడం వల్ల. ఆ టైంలో భారతీయ జనతా పార్టీ వైసీపీతో జట్టు కట్టాలనుకున్నా అతను అంగీకరించలేదు. మైనారిటీ ఓట్లు దెబ్బతింటాయి అన్నటువంటి ఉద్దేశంతో 2019కి వచ్చేటప్పటికి జగన్ ఒంటరయ్యాడు. ఒంటరిగానే పోటీ చేశాడు. తెలుగుదేశం కూడా ఒంటరయింది. జనసేనని విడిగా పోటీ చేయించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకునే ప్రయత్నం చేసింది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీతో విభేదించింది. ఈ పరిణామాలతో తన వ్యతిరేక ఓటు చీలుతుందనుకుంటే తీరా చూస్తే తనే దెబ్బతింది తెలుగుదేశం పార్టీ. ఈ దఫా జట్టు కట్టింది. ఘన విజయం సాధ్యం అన్నటువంటిది ఇండియా టుడే, మై యాక్సిస్ లాంటి విశ్వసనీయ సర్వే చెప్తున్నటువంటిది. నేనైతే ఇండియా టుడే, మై యాక్సిస్ని 100కి 80% యాక్యురసీ ఉందని నమ్ముతాను. వాళ్ళది ఎక్కడో ఫెయిల్ అయిన పరిమితం. నిన్న కూడా అరుణాచల్ ప్రదేశ్, సిక్కింది కూడా అది చెప్పింది కరెక్టే వచ్చింది. అదే సందర్భంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఫెయిల్ అయినటువంటి మాట వాస్తవం. అందుకని అన్ని యాక్యురసీ అన్నటువంటిది 80% అని చెప్తున్నాను. అది పక్కన పెడితే గెలుపు ఇటు టైమ్స్ నౌ లెక్క చూస్తే జగన్ గెలుస్తాడని వస్తుంది. ఇండియా టుడే లెక్క చూస్తే జగన్ ఓడిపోతాడని వస్తుంది. ఇక ఎంత దాగుడు మూతలో ఏం నడవదు కదా. రేపు సాయంత్రంతో క్లారిటీ వస్తుంది. కానీ ఓటమి పాలైతే మాత్రం జగన్ తన భద్రత విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి. గతంలో కత్తి దాడి జరిగితే కోడి కత్తి కేసు అయింది. ఇప్పుడు రాయి దాడి జరిగితే గులకరాయి కేసు అయింది. రేపు పొద్దున కత్తితో పొడిచిన కత్తి కేసులో నిందితుడనినే వస్తుంది. గొడ్డలతో నరికిన గొడ్డలి కేసు అనినే వస్తుంది. వివేకానందరెడ్డిని గొడ్డలతో నరికితే వివేకానందరెడ్డి మీద హత్య కేసు అయింది తప్పించి గొడ్డలి కేసు కాల. లేదంటే కనుక చంద్రబాబుని అరెస్ట్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు అయింది కానీ అవినీతి కేసు కాలేదు. జగన్ విషయంలో మాత్రం అవినీతి కుంభకోణాల కేసు అవుతుంది. కాబట్టి మీడియా సిస్టమ్ అన్నీ కూడా తనకి వ్యతిరేకమే. ఓ రకంగా చెప్పాలంటే వ్యవస్థలతో పోరాడుతున్నాడు అతను. వ్యవస్థలన్నీ ఒకవైపు ఉన్నాయి, వ్యవస్థలతో పోరాడుతున్నాడు తను. ప్రాణాలు తీయాలనుకునే వాళ్ళు ఎక్కువే ఉన్నారు, ప్రాణం పొయ్యాలనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రాణం పొయ్యాలనుకునే వాళ్ళు పక్కన ఉండరు. ప్రాణం తీయాలనుకునే వాళ్ళు మాత్రం సంఘటితంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది.